నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనములో ఏమంటారంటే, పస్కా పశువును వధించుడి అంటారు మోషే గారు. ఏమిటి పస్కా పశువు? పశువులన్నీ వేరు, పస్కా దినమున వధించబడిన గొర్రెపిల్ల వేరు. దానికి చక్కని పేరు పెట్టారు, పస్కా పశువు అని. ప్రియులారా, పస్కా పశువు వధించబడుట దేనికి అని చూసినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడైన యెహోవా ఏమన్నారంటే, మీరున్న ఇండ్ల మీద పస్కా పశువు యొక్క రక్తము కనిపించినప్పుడు సంహారకుడు మిమ్మల్ని దాటి వెళతారు. ఆ దినము ఐగుప్తు మీదికి దేవుని కోపము, దేవుని ఉగ్రత, ప్రతి తొలిచూలుకి మరణము వస్తున్న దినమది. ఆ దినమున ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఈ మరణము నుండి, లేదా శాపము నుండి, లేదా దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే వారు ఒక గొర్రెపిల్లని కుటుంబముల లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లని వధించాలి. నిర్గమకాండం 12వ అధ్యాయము ఒకసారి చదువుకున్నప్పుడు ఆ మర్మం ప్రభు మనకి తెలియపరుస్తాడు. ప్రియులరా, వారి ఇండ్ల మీద అది ఉండాలి, వారి ఇండ్ల మీద అది ఉండాలి. ఆ రక్తము రాయబడాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ రక్తమును గురించి మనం వెనక్కి వెళితే ఒకసారి లేవీయులకు తెలియపరిచిన సంగతి ఏమంటే, మీరు దహన బలిగా అర్పించే ఏ పశువుదైనా రక్తము మీరు తీసుకోకూడదు. రక్తము దాని ప్రాణము, ఆ రక్తమును ఒలికించవలెను అన్నారు. అది మొదటి నిబంధన. ఈ పస్కా నిబంధన ఏమంటే, దాని రక్తము మీ ఇండ్ల మీద గురుతుగా ఉండవలెను. ఇది రెండవ నిబంధన. మొదటి నిబంధనలు ఒలికించినప్పుడు సమాజము కొరకు చేసిన నిబంధన. ఇది కుటుంబముల చొప్పున చేయవలసిన విధానము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.